సత్యసాయి జిల్లా కళ్లి తండాలో వీర జవాన్ మురళీనాయక్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. మంత్రి నారా లోకేష్, హోంమంత్రి అనిత, మంత్రి సత్యకుమార్ యాదవ్, కుటుంబ సభ్యులు, మిత్రులు, బంధువులు ఆయనకు కన్నీటి వీడ్కోలు పలికారు. అలాగే ఆర్మీ అధికారులు పలువురు జవాన్ మురళీనాయక్ పార్థివ దేహానికి నివాళులర్పించారు. అనంతరం ఆర్మీ అధికారులు రాష్ట్ర పోలీసుల గౌరవ వందనం సమర్పించి సైనిక లాంఛనాలతో జాతీయ జెండాను జవాను తల్లిదండ్రులకు అందించారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల సమక్షంలో అంత్యక్రియలు ముగించారు. ఇదే విషయం గురించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేంద్రనాథ్ రెడ్డి అందిస్తారు. నాగేంద్రనాథ్ రెడ్డి, చెప్పండి. జవాన్ అంత్యక్రియలు అయితే ముగిశాయి. లోకేష్ అలాగే హోంమంత్రి అనిత కూడా హాజరైన నేపథ్యంలో మరి ప్రస్తుతం అక్కడ అంటే అందరూ వెళ్ళిపోయారా? గందరగోళ పరిస్థితి ఏమైనా నెలకొందా? అంత్యక్రియల సమయంలో ఎలా ఉంది? దుర్గా, ఈ రోజు ఉదయం నుంచి పోలీసుల వలయంలో శ్రీ సత్యసాయి జిల్లా గోరట్ల మండలం కల్లి తాండా గ్రామం ఉందని చెప్పవచ్చు. మొత్తం ప్రతి చోట పోలీసులు అనువనువున చెక్ చేసి పంపించారు. అక్కడికి మంత్రులు నారా లోకేష్, హోంమంత్రి అనిత వస్తారని తెలిసి 250 మందిని పెట్టామని నిన్న చెప్పడం జరిగింది. అయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వస్తున్నాడని తెలియడంతో ఆ సంఖ్యను 3 పెంచారు. అయినప్పటికీ వచ్చిన ఆయన జనసేన వాళ్ళు కావచ్చు, అలాగే కూడా సంబంధించిన వాళ్ళు కావచ్చు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున వివిధ మండలాల నుంచి, గ్రామాల నుంచి అక్కడికి తరలి రావడం జరిగింది. తరలి రావడంతో పెద్ద ఎత్తున అక్కడ జనసందోహం ఏర్పడి, అయినప్పటికీ అనుకున్న ప్రకారమే లోకేష్ ఉదయం 8:30 గంటలకు అక్కడికి రావడం జరిగింది. అయితే ఎయిర్పోర్ట్ లో ఈ రోజు 8:30 గంటలకు పవన్ కళ్యాణ్ కూడా దిగినప్పటికీ 9:30కి వచ్చే విధంగా పోలీసులు ముందుగానే పకడ్బందీ ప్లాన్ ప్రకారం అక్కడికి చేయడం జరిగింది. లోకేష్ 8:30కు రావడం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం 9:30 రావడం జరిగింది. అయితే 11 గంటల సమయానికంతా డిప్యూటీ సీఎం అక్కడి నుంచి మరి ఈ పుట్టపర్తి ఎయిర్పోర్ట్ కి వెళ్ళి అక్కడి నుంచి బేగంపేట వెళ్ళిపోయారు. అయితే అక్కడే ఉండి మంత్రులు నారా లోకేష్, సత్యకుమార్ యాదవ్, సవిత, హోంమంత్రి, అలాగే శ్రీ సత్యసాయి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనగాని సత్యప్రసాద్ మొత్తం అక్కడే ఉన్నారు. వీరితో పాటు స్థానికంగా అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు పరిటాల సునీత, ఎంఎస్ రాజు, సింధూరారెడ్డి, అలాగే కదిరి ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ వీరు కూడా అక్కడికి హాజరు కావడం జరిగింది. వీరితో పాటు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి, ఇక అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, కాలువ శ్రీనివాస్ వీళ్ళంతా హాజరు కావడం జరిగింది. స్వయంగా డిప్యూటీ సీఎం 25 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వడం జరిగింది. తల్లిదండ్రిని ఓదార్చిన తర్వాత ఆ భౌతికాయానికి ఆయన నివాళులు అర్పించడం జరిగింది. డిప్యూటీ సీఎం వెళ్ళిపోయిన తర్వాత జనం ఎక్కువ ఉన్న వాళ్ళు దాదాపు సగం మంది తగ్గారని చెప్పొచ్చు. ఆ తర్వాత అక్కడి నుంచి అంతిమయాత్ర కొనసాగింది. అంతిమయాత్రలో ఓవైపు నారా లోకేష్, మరోవైపు సత్యకుమార్ ఆయన పార్థివ దేహాన్ని మోయడం జరిగింది. అక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత మిలిటరీ ఆర్మీ వాళ్ళ నిబంధనల ప్రకారం గాల్లోకి 3 రౌండ్లు కాల్పులు జరిపారు. వాళ్ళు జరిపిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ పోలీసులు కూడా 3 రౌండ్లు కాల్పులు జరపలేదు. ఆ తర్వాత అంతిమ సంస్కారాలు మొత్తం ఆర్మీ ఉద్యోగులు జాతీయ జెండా ఏదైతే ఉంటుందో ఆయన మా పార్థివ దేహం పైన ఉన్న దాన్ని తీసి వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత పార్థివ దేహాన్ని వాళ్ళ ఏవైతే వారి సంప్రదాయం ప్రకారం ఉంటుందో ఆ రకంగా వాళ్ళు ఖననం చేయడం జరిగింది. అందరితో దాదాపు అక్కడ నుంచి ముగిసినప్పటికీ దాదాపు ఒక గంట సేపు పాటు అక్కడ భారీ ఎత్తున జనాలు రావడంతో, వెహికల్స్ కూడా ఎక్కువ రావడంతో అవన్నీ పూర్తిగా ఎక్కడెక్కడ వెళ్ళిపోవడానికి పోలీసులు దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చిన వెహికల్స్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకోకుండా అన్ని ఏర్పాట్లు ప్రతి ఒక్క రోడ్డుని అంచనా వేసి ముందు జాగ్రత్త తీసుకోవడం వల్ల ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోవాలని చెప్పవచ్చు. దుర్గా, నాగేంద్రనాథ్ రెడ్డి, ఎంతమంది అంత్యక్రియలకు హాజరయ్యారు? దాదాపు వేలాది మంది జనం వచ్చారు. ఆ గ్రామం మాత్రం కేవలం 50 నుంచి 60 ఇళ్లు మాత్రమే ఉన్నాయి. అంటే ఒక 200 నుంచి 250 ఆ గ్రామం జనాభా 200 నుంచి 250 మాత్రమే.
కేవలం ఆ గ్రామంలో నాయక్ సంబంధించిన వాళ్ళు, అంటే ఈ తాండా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఉన్నారు. అంటే ఈ వీర జవాన్ ఎవరైతే ఉన్నారో మురళి నాయక్ వాళ్ళ బంధువులు మాత్రమే ఉన్నారు. ఆ సమాజానికి సంబంధించిన వర్గం మాత్రమే ఉంది, మిగతా ఏ సామాజిక వర్గాలు లేవని అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే అక్కడకు వేలాది మంది రావడంతో మొత్తం చుట్టుపక్కల గ్రామాల నుంచి, మండలాల నుంచి ఈ పెద్ద ఎత్తున వచ్చారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని చూడడానికి ఆయన అభిమానులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. డిప్యూటీ సీఎం వస్తున్నారనే ఉద్దేశంతో మేము వచ్చామని చాలా మంది చెప్పడం జరిగింది. దుర్గా, థ్యాంక్ యూ నాగేంద్రనాథ్ రెడ్డి.